పాస్టర్ గారైన మరి కృష్ణన్నయ్య గారికి, లూయిస్ సిస్టర్ గారికి, అలాగే బోర్డు మెంబర్స్, మరి డీన్ గారికి, అలాగే మరి పార్ట్నర్షిప్ అండి ఫ్యామిలీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుణ్ణి స్తుతించుట అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. మనకి దేవుడు ఎన్నో మరి మేలులు చేస్తూ ఉన్నారు. మనం ఈ దినాన సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అలాగే మనము యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా మనము కలిగి ఉండడం, ఆయన కాపరత్వం కింద ఆయన బిడ్డలుగా మనం ఉండడం అనేది నిజముగా మనకి ఎంతో ధన్యత. మనకి అనుదిన జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వెంటనే అందరూ చేసే ఫస్ట్ పని ఏంటంటే ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడని, మన ప్రార్థన ఆలకిస్తాడనే నమ్మకంతో మనం ప్రార్థన చేస్తాం. మన దేవుడు ఎంత వెంటనే తక్షణమే మన ప్రార్థనలకి జవాబిస్తాడు. మనము ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మనకు ఆధారం లేదు, దిక్కు లేదు, ఇంకా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అనుకున్నప్పుడు దేవుడు తన హస్తాన్ని చాపి మనల్ని పట్టుకుని పైకి తీస్తాడు. మరణానికి సమీపంగా అంచుల వరకు వెళ్ళిపోయినప్పుడు కూడా మనల్ని కాపాడే దేవుడు, అంత మంచి దేవుణ్ణి, అంత కాపాడే దేవుణ్ణి, మన పట్ల ఒక ఒక విధమైన మరి ఆ ఈ ప్రేమ, దయ, జాలి, కనికరము కలిగిన అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనము పాపులుగానే పుట్టాము, కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి మనకి రావాల్సిన శిక్షను ఆయన పొంది మనల్ని జీవింప చేస్తూ ఉన్నారు. ఆ పాపానికి శిక్షగా ఉన్న ఆ నరకం నుండి మనల్ని తప్పించి ఆయనతో నిత్యము సంతోషంగా ఉండడానికి ఆ పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేశారు. అటువంటి ఆ దేవునికి మనం ఎంతైనా నమ్మకత్వం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మన హృదయం అంతా కుమ్మడించుకుని దేవుని స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో మరి ఎంతో స్తుతి ఆరాధనే తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్న దావీదును గురించి ఈ రోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. 145వ సంకీర్తన దావీదు యొక్క స్తుతి కీర్తనగా వ్రాయబడింది. అంతకు ముందు 5 అధ్యాయాలు కూడా దావీదు ప్రార్థనా కీర్తనలుగా ఉంటుంది. దావీదు ఈ కీర్తన రాయడంలో ఉద్దేశం ఏంటంటే తన జీవితకాలం అంతా కూడా దేవునితో కలిగిన సంబంధం, దేవునితో తనకి ఏర్పడిన బంధం, ఆయన తనని ఎలాగూ కాపాడాడు, ఎంత భయంకరమైన విపత్తులలో నుండి, ఎంత భయంకరమైన కన్నీటి పర్యంతము నుండి శత్రు సమూహములంతా కూడా చుట్టుముట్టినప్పుడు, మరణ పంచుల వరకు ఆయన వెళ్ళిపోయినప్పుడు ప్రార్థించగా ఎలాగ జవాబులు పొందాడు అనే విషయాలన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడో అని ఎరిగి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, మహత్యాన్ని బట్టి, ఆయన కార్యాలను బట్టి వ్రాసిన దావీదు యొక్క స్తుతి కీర్తనగా పేర్కొనబడింది. బైబిల్లో మరి దావీదు స్తుతి కీర్తన అన్న వ్రాయబడిన కీర్తన ఇదొకటి. 86 సంకీర్తన అయితే దావీదు యొక్క ప్రార్థన అని చెప్పి ఉంటుంది. చాలా మరి ఆ కీర్తనలు స్తుతించే కీర్తనలుగా ఉన్నాయి, కానీ అన్ని కీర్తనలలో ఇది ఈ యొక్క ఆరాధన చేసే ఈ స్తుతి గీతం, ఈ స్తుతి ఆరాధన చేసే ఈ సంకీర్తన మాత్రం మిగతా అన్ని కీర్తనలకి తలమానికంగా ఉంది. అంతేకాదు ఈ కీర్తన మరి ఎక్రోటిక్ ప్యాటర్న్ లో రాయబడి ఉన్నది. అంటే మరి ఒక కవిగా పొయటిక్ లాంగ్వేజ్ లో రాస్తా ఉన్నాయి. హిబ్రూ భాషలో ఏబిసిడీలు ఉంటాయి కదా, ఆల్ఫా ఒమేగా.
అవి ఎలాగా ఏ మొదటి వచనం, బి రెండో వచనంగా రాయబడతాయో, అలాగే హిబ్రూ ఆల్ఫాబెట్స్ తో ప్రతి వచనము కూడా మరి ఆ ఆల్ఫాబెటికల్ ఫామ్ లో రాసి ఎంతో కవిత్వంగా రాశారు. అందుకే ఎక్రూట్ ప్యాటర్న్ లో రాయబడిన 9 కీర్తనల్లో 5 కీర్తనలు దావీదే రాశారు. అందులో శ్రేష్టమైనది 145వ కీర్తన. మరి జూయిష్ కల్చర్ లో అయితే వాళ్ళు ప్రతిరోజు ఉదయం 2 సార్లు, సాయంత్రం ఒకసారి దీనిని కంటతా పెడుతూ ఉంటారు. అది చదవాలి, చూసి చూడకుండా ఎలాగైనా కూడా రిసైట్ చేయాలి, కంటతా పెట్టాలి. అంటే అంత దేవుణ్ణి గురించిన, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన కార్యాలను గురించి, ఎలాగ దావీదు స్తుతించాడో దానిని గురించి వ్రాయబడి ఉంది. ఈ దినాన మనము ఈ కీర్తన ధ్యానం చేసుకోవడంలో అర్థం ఏంటంటే, ఎయిమ్ ఏంటంటే, మనము కూడా దేవుని గురించి తెలుసుకుని, దేవుని కార్యాల గురించి ఎలాగ దావీదు స్తుతించాడో అలాగే మనము కూడా ఒక్కసారి మన కన్నులు మూసుకుని అలాగా జ్ఞాపకం చేసుకుంటే, మనకి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, మన పట్ల దేవుడు ఎలాగ మరి వెంటనే జవాబులు ఇచ్చాడు, కృంగిన స్థితిలో లేకపోతే అపాయకరమైన పరిస్థితుల్లో, దుఃఖంలో, ఎవరితో చెప్పుకోలేని బాధల్లో ఉన్న ఎలాగ దేవుడు మనకి కార్యాలు చేశాడో మనము కూడా దావీదు వల్లనే జ్ఞాపకం తెచ్చుకొని, దావీదు ఎలాగ కీర్తించాడో, ఎలాగ స్తుతించాడో మనము కూడా అలాగే స్తుతించాలని ఈ దినాన మనం ఈ సంకీర్తన మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మనము చూసినట్లయితే 21 వచనాలు ఉన్నాయి. ఈ 21 వచనాలు ఉన్న ఈ కీర్తన, ఈ సంకీర్తన మొదటి 6 వచనాలు దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి. మొదటి 6 వచనాలు, 7 నుండి 10 వచనాలు దేవుని యొక్క మంచితనం లేకపోతే వ్యక్తిత్వం గురించి వ్రాయబడి ఉన్నది. 11 నుంచి 13 వచనాలు దేవుని రాజ్యం గురించి వ్రాయబడి ఉన్నాయి. 14 నుండి 16 వరకు దేవుడు ఎలా పోషిస్తాడు, పోషకుడుగా ఉన్న దేవుని గురించి మనము చూస్తాం. 17 నుండి 21 వరకు ఆయన ఎలాగ కాపాడుతాడు తన దయతో, సేవింగ్ మెర్సీ. అలాగా మనము ఈ యొక్క 145 సంకీర్తనను మనము డివైడ్ చేయొచ్చు. మనం ఒకసారి మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం మనం చూసినప్పుడు అక్కడ 1, 2 వచన దయచేసి గమనించండి. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. రాజు అయిన నా దేవా, ఎవరు అంటున్నారు రాజు అయిన నా దేవా అని? ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న దావీదు దేవుణ్ణి సంబోధిస్తా ఉన్నారు. దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి దావీదు రాజుగా పట్టాభిషేకం 2 సార్లు చేయబడ్డారు. మరి దావీదు రాజుగా మరి ఆ పట్టాభిషేకం చేయబడినప్పటికీ చాలా కాలం యుద్ధాలతోనే ఉండిపోయింది. ఇంటిలో యుద్ధాలు, సన్నిహితుల దగ్గర నుంచి యుద్ధాలు, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వారితో యుద్ధాలు, అన్ని యుద్ధాలలో కూడా దేవుడు దావీదుకి జయమిచ్చాడు. అల్టిమేట్ గా ఏమైందంటే, దావీదు యుద్ధానికి వెళ్ళక మునిపే ఆ శత్రు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంధికి వచ్చేసేవారు. ఇదిగో మీకు ఇంత కప్పం కడతాం, మీకు ఇంత వెండి, ఇంత బంగారం ప్రతి సంవత్సరం పంపిస్తాం అని ఒక ఒప్పందానికి వచ్చేసేవారు. యుద్ధం చేస్తే మరి ఎలాగైనా దేవుడు దావీదు పక్షంగా ఉంటాడు, దేవుడు అతనికి జయమిస్తాడు అనే భయం. అతనికి ఎదురే లేదు దావీదు మహారాజు, అందుకే మహారాజు అన్న. మరి అంత గొప్ప రాజు దావీదు, ఆయన అంటున్నారు కదా, రాజువైన నా దేవా, నీవు నా దేవుడు, నీవు నా రాజు, నీవు రాజులకే రాజు,
ప్రభులకువే ప్రభుడవు. కాబట్టి నీవు మరి ఒక ఒక మాట కీర్తన 47లో చూస్తే సర్వ భూమికి మహారాజు అయి ఉన్నాడు దేవుడు అని రాయబడి ఉంటారు. ఎస్, ఆయన ఎలోహిం, ఆయన గొప్ప రాజు, రాజులకు రాజు. దావీదు అదే సంబోధిస్తా ఉన్నాడు. నేను ఈ భూమి మీద రాజునైతే అయ్యాను గాని నీవు నాకు రాజువి, నువ్వు రాజులకు రాజువి, నువ్వు సర్వభూమికి రాజువి అని దావీదు మరి ఆ సంబోధిస్తా ఉన్నాడు. దావీదు దేవుణ్ణి సొంతంగా నువ్వు నా దేవుడు. చూడండి, మమ్మీ అని మనం పిలుస్తూ ఉంటాం మన మమ్మీని. ఎవరైనా మరి సిబ్లింగ్స్ అంటే కజిన్స్ వచ్చి వాళ్ళు మమ్మీ అని పిలిస్తే ఒప్పుకుంటామా? ఆహా, కాదు కాదు, మా మమ్మీ అంట. దావీదు దేవుణ్ణి నా దేవుడు, క్రైస్తల తన పర్సనల్ గా దేవుణ్ణి నా దేవుడు, నాకు సొంతమైపోయిన దేవుడు అన్నట్టుగా దావీదు మాట్లాడుతా ఉన్నా. రాజువైన నా దేవా నిన్ను ఘనపరచద, ఘనపరచుట. ఇంగ్లీష్ లో అయితే ఐ విల్ ఎగ్జాల్ట్ యూ అని చెప్పి మనం చూస్తాం. ఐ విల్ ఎగ్జాల్ట్ యూ మై గాడ్ ఓ కింగ్, ఐ విల్ బ్లెస్ యువర్ నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎవ్రీ డే ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ ప్రైజ్ యూ యువర్ నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఐ విల్ ఎక్స్టోల్ యూ, ఎక్స్టోల్ యూ, ఘనపరచుట. ఘనపరచుట అంటే కీర్తించుట, కొనియాడు, హైలీ ప్రైజ్, టు గ్లోరిఫై, టు ఆనర్, టు ఎడోర్, టు అడ్మైర్. దేవుణ్ణి ఇంకా ఏ భాషలో కొనియాడాలి, ఎంత హెచ్చుగా ఆయన్ని వివరించాలి అన్నట్లుగా దావీదు మాట్లాడుతా ఉన్నాడు, స్తుతిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు, ఘనపరుస్తా ఉన్నాడు. ఇంకా ఏ మాట నాకు దొరుకుతుంది దేవుణ్ణి హెచ్చించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి అన్నట్లుగా దావీదు ఇంకా ఎక్స్ట్రీమ్ అంటే సూపర్లేటివ్ పదాలు వాడతా ఉన్నాడు. ఘనపరుచడం, కీర్తించడం, కొనియాడడం. నీ నామమును నిత్యము సన్నుతించదను. అసలు నా జీవితం ఉన్నదంటేనే నువ్వు ఇచ్చిన కృపయ్య. నేను జీవిస్తున్నానంటేనే నీ కృపయ్య. ఎన్నో మారులు నేను మరణానికి దగ్గరగా వెళ్ళిపోయాను, కానీ మరణానికి నువ్వు నన్ను అప్పచెప్పలేదు. మరణము కొంచెంగానే మరణ పంచుల వరకు వెళ్ళాను, కానీ నన్ను మరణానికి అప్పచెప్పలేము. అదుల్లాము గుహలో మరి శత్రువు మరి చేతిలో పడిపోతాడు, మరణం పక్కనే ఉన్నట్లుగా మరి తన మరణాన్ని వెతుకుతున్న సౌలు రాజు పక్కనే ఉంటాడు, కానీ దేవుడు కనపడనివ్వలేదు. అనేక సార్లు ఆ మరణం వరకు వెళ్ళిన పరిస్థితుల వరకు వెళ్ళిన దావీదుని దేవుడు ప్రిజర్వ్ చేశాడు. నేను జీవిస్తున్నానంటే అది నీ కృపేనయ్యా. కాబట్టి ఈ జీవితం అంతా నీ కొరకేనయ్యా. నిత్యము నేను నిన్ను స్తుతిస్తానయ్యా. నిత్యము, అనుదినము, అనుదినము. ఇంకా చెప్పాలి అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, దావీదు గారి ఉద్దేశం ఏంటంటే, అనుక్షణము నేను ఊపిరి తీస్తున్నా, ఊపిరి వదులుతున్నా నిన్నే స్తుతిస్తా. నిజంగా ఎంత గొప్ప కృతజ్ఞత కదా. నీ నామమును నిత్యము సన్నుతించద, అనుదినము నేను నిన్ను స్తుతించద, నిత్యము నీ నామమును స్తుతించదను. నిత్యము అనంటే, నిత్యము అన్న దాంట్లో ఏదైనా బ్రేక్లు ఉన్నాయండి? బ్రేకులు లేవు. దేవుణ్ణి స్తుతించడానికి బ్రేక్ తీసుకోవట్లేదు. ఒకసారి మనల్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎన్నిసార్లు దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడు, మరణాపాయం నుండి తప్పించాడు. మనం అట్టి రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నామా, గణపరుస్తున్నామా? రోజుకొకసారి స్తుతించడం, 2 సార్లు 3 సార్లు, నో 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 నో. దావీదు అనుదినము, అనుక్షణము, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటున్నాడు. మనము ఈ యొక్క 145 అధ్యాయము సంకీర్తన మనం ధ్యానం చేస్తూ చివరికి వెళ్ళేటప్పటికి మన హృదయం అంతా ఎలాగ నిండిపోవాలి అని అంటే, ప్రభువా నేను కూడా నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితం, ఇదిగో బతుకున్నానంటే నువ్వే నాకు ఇచ్చావు, ఇదిగో ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యం, ఇదిగో కాపాడుతున్నావు, నువ్వు నన్ను
ఇలాగ ఉన్నానంటే నేనేమై ఉన్నానో అది నీ కృప వలన అని పాట పాడేస్తాం కాదు కాదు. నిత్యము, అనునిత్యము, అనుక్షణము దేవుని స్తుతించేటట్లుగా మన హృదయాలు స్తుతితో, కృతజ్ఞతతో నిండిపోవాలన్నది నా ఆశ. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడ దావీదు ఆ 2 వచనాలలో నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నీ నామంను సన్నుతిస్తాను, నిన్ను నేను నిన్ను స్తుతించదును అంటే ఐ విల్ నేను చేస్తాను, స్తుతిస్తాను, ఘనపరుస్తాను, సన్నుతిస్తాను అనే మాటలు 4 సార్లు. అది స్పష్టంగా తెలుగులో మరి మనకు కనపడదు కానీ ఇంగ్లీష్ లో మనం చూస్తే ఐ విల్ అన్న మాట 4 టైమ్స్ ఉన్నది. ఒకసారి గమనిస్తున్నట్లయితే ఐ విల్ ఎక్స్టోల్ యూ ఒకటి, మై గాడ్ ఓకే, అండ్ ఐ విల్ బ్లెస్ యువర్ నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఐ విల్ సెకండ్ టైం, అండ్ ఎవ్రీ డే ఐ విల్ బ్లెస్ యూ అను దినము నిన్ను స్తుతిస్తాను. అండ్ ఫోర్త్ వన్, అండ్ ఐ విల్ ప్రైజ్ యువర్ నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. 4 సార్లు ఐ విల్, నేను ఘనపరుస్తాను, స్తుతిస్తాను, సన్నుతిస్తాను, నీ నామంను స్తుతిస్తాను అన్నిసార్లు అన్నాడు. కానీ దావీదైతే ఊపిరి తీసినా ఊపిరి వదిలినా నిన్నే స్తుతిస్తాను ప్రభా అన్న డెసిషన్కి వచ్చి ప్రైస్ మనము కూడా అటువంటి కృతజ్ఞతతో అటువంటి స్తుతి చెల్లించడానికి మన మనసులో నింపబడును. ఓకే, 3 వచనం చూద్దాం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. దేవుడు చేసే కార్యాలన్నీ తలుచుకుంటా ఉంటే ఆయన నిజంగా ఎంత గొప్ప దేవుడో కదా, ఎంత శక్తిమంతుడో కదా, ఎంత మహత్యము గలవాడో కదా. ఒకసారి ఆలోచించండి. దావీదు ఆలోచిస్తున్నాడు, అమ్మ బాబాయ్ దేవుడు నాకు చేసిన కార్యాలు ఎంత గొప్ప కార్యాలు, ఎంత మహిమతో కూడినవి అని చెప్పి ఆయన చేసిన కార్యాలన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవెప్పుడైనా కూర్చుని దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, ఇయర్ ఎండింగ్ వచ్చేస్తాం, నవంబర్ లాస్ట్ డే, ఈ సంవత్సరంలో చేసిన కార్యాలన్నీ దేవా నేను జ్ఞాపకం తెచ్చుకున్నానని గుర్తు తెచ్చుకుని ఎక్కడైనా ఒక చోట రాసుకున్నావేమో ఒకసారి తీసి చూసుకుని అన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తే అబ్బా దేవుడు ఎంత సంతోషిస్తాడో కదా, దేవుని దీవెనలు ఎంతగా నువ్వు పొందుకుంటావో కదా. దావీదు ఆయన దేవుడు చేసిన తన జీవితంలో చేసిన కార్యాలన్నిటిని తలంచుకుంటా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, యెహోవా మహత్యము గలవాడు అని ఒక డెసిషన్ కి రాగలుగుతూ ఉన్నాడు. ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు అని ఆయన చేసిన కార్యాలను బట్టి ఒక కన్క్లూజన్ కి వస్తా ఉన్నాడు. ఆయన మహత్యము, అబ్బో ఆయన చేసిన కార్యాల ఊహించడానికే నాకు ఊహకు అందట్లేదు అన్నట్లుగా ఉన్నది, నాకు గ్రహింపుకు సఖ్యం కావట్లేదు, అబ్బా ఇది ఎలా జరిగింది అసలు అన్నట్లుగా దావీదు ఆశ్చర్యముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా కార్యాలు చేశాడు, ఎంత ఎక్కువగా స్తుతులు చెల్లించాలి. ఆయన అధిక స్తోత్రం నొందదగిన, ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి, ఆయన మహత్యాన్ని బట్టి, ఆయన మహత్యం మన ఊహకు అందదు, మన గ్రహింపుకు చాలదు. అన్ని గొప్ప కార్యాలు చేశాడు. దావీదు పట్ల, నీ పట్ల చేశాడా? అధిక స్తోత్రం నొందదగిన దేవుడని గ్రహింపగలుగుతూ ఉన్నావా? ప్రైస్లా చూద్దాం. 4వ వచనం, ఒక తరము వాడు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదు, నీ పరాక్రమ క్రియలు తెలియచేయదు. ఇక్కడ దావీదు ఏమంటున్నారంటే ఒక దేవునితో మనం గడిపినప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఆయన గురించి ఒక అవగాహన మనకి కలిగినప్పుడు, ఆయన ఎంత గొప్ప దేవుడో కలిగినప్పుడు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని దర్శనం ఇచ్చినప్పుడు గొప్ప గొప్ప ప్రవక్తలు నేను చచ్చిన వాడి వలె పడి ఉంటని అని ఎలా అంటున్నారు, ఆయన మహత్యం గురించి మనం ఆలోచన చేసినప్పుడు
ఆయన మన కార్యాలు చేసిన దాన్ని బట్టి ఆయన ఎంత గొప్ప దేవుడో గనక మనం ఊహించుకుంటూ ఉంటే నిజముగా మన జీవితం ఎంత చిన్నదో మనకు అర్థమవుతుంది. సో మనకి దేవుడు చేసిన కార్యాలు స్తుతించడానికి మన జీవితకాలం చాలా. విల్ యు అగ్రీ విత్ మీ? నాతో ఏకీభవిస్తారా? ఆయన చేసిన కార్యాలు మనమే కాదు మన పిల్లలు కూడా స్తుతించారు. అంత గొప్ప కార్యాలు చేయలేదా మనకి? చెప్పండి. ఎస్. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఒక తరము వాడు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడతారు. మన జీవితం చాలా చిన్నది. మన జీవితకాలం అంతట్లో దేవుడు చేసిన కార్యాలు మనం ఎంత స్తుతించినా రుణం పడిపోయి ఉంటాము. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పట్ల దేవుడు చేసిన కార్యాలన్నిటిని మన నెక్స్ట్ తరం వారికి మనం తెలియచేయాలి. అప్పుడు వారిలో విశ్వాసం కలుగుతారు. వారిలో దేవుని మీద నమ్మకత్వం పెరుగుతారు. వారు దేవుడు మనకి చేసిన కార్యాలు బట్టి వారు కూడా స్తుతిస్తూ ఉంటారు. స్తుతించేవాడు తన దేవుడు తనకు చేసే కార్యాలకి మార్గం సరళం చేసుకుంటా ఉన్నాడు. కీర్తనలో 50 చివరి వచనంలో ఉంది. కాబట్టి మన దేవుడు మనకి చేసే కార్యాలు మన నెక్స్ట్ తరం వారికి చెప్తా ఉంటే వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తా ఉంటే వారి పట్ల దేవుడు ఇంకా కార్యాలు చేయడానికి వాళ్ళ మార్గాన్ని సరళం చేసుకుంటున్నారు. వారికి మనము దీవెనకరముగా ఉంటాము. వారు దేవుని స్తుతించే వారిగా మనం వారిని ప్రోత్సాహపరుస్తాము. మనకి చేసిన కార్యాలు మన నెక్స్ట్ జనరేషన్ వారికి తెలియచేస్తాం. అలాగే వారి పట్ల దేవుడు చేసిన కార్యాలు మనం చూసామనుకోండి, అప్పుడేం అర్థమవుతుంది? మనం ఇంకా ఓల్డ్ టైమర్స్ గా ఉన్నాం. మన పిల్లలకి దేవుడు దర్శనాల ద్వారా లేకపోతే వారికి దేవుడు వారికి చేసిన కార్యాలను మనం చూస్తూ ఉంటే అమ్మ బాబే దేవుడు చేసిన నూతన కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి అని వారికి దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము కూడా స్తుతిస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట దేవుని క్రియలు కొనియాడుతూ ఉన్నప్పుడు వారు కూడా స్తుతించేవారిగా మనం ప్రోత్సహిస్తాం. దేవుని యొక్క పరాక్రమ క్రియ, ఆయన క్రియల గురించి మనం ఆలోచిస్తే ఎన్ని క్రియలండి దేవుని కార్యాలు, ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చో తెలుసా? ముందుకు మనం చూద్దాం. 5వ వచనం, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదు. దేవుని యొక్క కార్యాలు మహోన్నతమైన, నీ ప్రభావ మహిమ, నీ ఆశ్చర్య కార్యాలు నేను ధ్యానిస్తాను. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, ఉన్నత స్థలములలో నివసించేది. మన యెషయా 57:15 మనం చూస్తాం. ఇంకా మనము యాక్చువల్ గా చాలా రిఫరెన్సెస్ మనం కోట్ చేసుకోవచ్చు, కానీ మనకి టైం అడ్జస్ట్మెంట్ అదొకటి ప్రాబ్లం కాబట్టి అన్ని నేను తెలియచేయలేదు. 96వ అధ్యాయం, దేవుడి యొక్క ఎంత మహోన్నతుడో దేవుడు, ఎంత మహాగణుడు, ఆయన కార్యాలు, మహిమ ప్రభావము కలిగిన దేవుడు, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటే నిజంగా ఆయన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. ఆయన కార్యాలు ఎలాంటి కార్యాలు? ఆశ్చర్య కార్యాలు. ఇందాక మనం చూసాం ఆయన 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 కార్యాలు ఎలాంటి కార్యాలు? పరాక్రమ కార్యాలు 4వ వచనంలో మనం చూస్తాం. ఎక్కడేమో ఆశ్చర్య కార్యాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కార్యాలు ఇంకా మనము ఏంటది చాలా చోట్ల ఉన్న కార్యాలన్నీ కూడా మనం ఒక చోట మనం రాసుకోగలిగితే అంత గొప్ప కార్యాలండి. ఆశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు, సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, ఊహకందనంత మహత్ కార్యాలు దేవుడు చేస్తారు. ఎస్, దావీదు పట్ల చేశారు. బైబిల్లో అనేకమైన చోట్ల మనకి వ్రాయబడు. ఎంత ఆశ్చర్యమైన 5 రొట్టెలు 2 చిన్న చేపలండి 5,000 మందికి పంచారండి. ఎంత అద్భుతం అసలు! ఊరు కందుతుందా? అరే మిగిలిపోయిన మొక్కలన్నీ వేస్ట్ చేయొద్దు, ఎత్తండి అంటే 12 గంపలు ఎత్తారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు. ఇశ్రాయేలీల యుద్ధాలన్నీ దేవుడే చేశాడు. మా యుద్ధాలు జరిగించే దేవా. దావీదు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అడుగుతా ఉంటాడు, ప్రభా ఫిలిస్టీన్లు యుద్ధానికి వస్తున్నారు, నేను వెళ్ళినా ప్రభా? గైడ్ చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా.
ఒకసారి నువ్వు వెళ్ళు అంటారు, ఒకసారి నువ్వు అప్పుడే వెళ్ళొద్దు అంటారు. ఇదిగో కంబళి చెట్ల దగ్గర నువ్వు వెయిట్ చేయి అంటారు ఒకసారి అయితే. ఇదిగో కంబళి చెట్ల కొనలు సౌండ్ వస్తది, అడుగు చప్పుళ్ళు వినిపిస్తాయి, అప్పుడు నువ్వు బయలుదేరు. ఎందుకో తెలుసా, నా సైన్యాన్ని నేను పంపిస్తున్నాను యుద్ధానికి. నీకు ఆ చప్పుడు ఎప్పుడు వినిపించిందో అప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అంటే. దావీదు వెళ్ళేటప్పటికి అక్కడ దేవుని సైన్యం ఆల్రెడీ వెళ్ళి యుద్ధం చేసేసిన తర్వాత దేవుడేమో యుద్ధం చేసేవాడు, మనమేమో ఆ యుద్ధంలో జయము తెచ్చుకునేవాళ్ళు, జయము ప్రొక్లైమ్ చేసుకునేవాళ్ళు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా అలాగే మన జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది. మనం నిలవబడడమే మన పని, యుద్ధ భూమిలో నిలవబడడమే. ఆ యుద్ధ భూమి నిజంగా దావీదుకు నిజంగా యుద్ధాలు, కానీ మన జీవితంలో యుద్ధాలు బోల్డ్ యుద్ధాలు కదా. ఎన్ని యుద్ధాలండి, అన్ని యుద్ధాలు. ఏ వైపు నుంచి చూసినా యుద్ధాలే, పిల్లలతో, ఏంటది, స్పౌసెస్ తో, ఉద్యోగములో, ఎటు చూసినా ఆ యుద్ధాలలో మనము దేవుని మీద నమ్మకంతో నిలవబడితే చాలు, మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మనకు. సో భీకర కార్యాలు ఒకసారి ఆ మరి దేవుడు ఎలాగ యుద్ధం చేశాడు, ఉడుములు మెరుపులు మెండుగా ఉడిమిస్తే వారందరూ కూడా, శత్రువులందరూ కూడా ఆయన కార్యాలు, భీకర కార్యాలు, సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, రెడ్ సీ ఎలాగంటే అసలు విభజించబడింది. ఇవన్నీ కూడా దావీదు కోట్ చేసుకుంటూ, నా జీవితంలో కూడా నువ్వు చేస్తున్నావు ప్రభు అని అంటున్నాడు. ఎస్, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు ఎలాగ గుర్తు చేసుకున్నాడో, ధ్యానించుకున్నాడో మనం కూడా చూసుకుంటూ, మనం ఏం చేస్తున్నాము, మన జీవితాల్లో మన యుద్ధాలు దేవుడు చేస్తున్నాడు అని మనము దేవుని పట్ల ఆరాధన భావం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి కార్యాలు ఇంకెలాగుంటాయో తెలుసా అండి. హిస్ వర్క్స్ ఆఫ్ ప్లానింగ్, ఆయన పనులు ఎప్పుడు కూడా ప్రణాళికతో ఉంటాయండి. పనులు, ఒక రక్షణ కార్యం చేయాలి అంటే గొప్ప ప్రణాళిక దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేశాడు. నా కుమారుడు వెళ్ళాలి, స్త్రీ సంతానంగా వెళ్ళాలి, దానికి ముందు బాప్తిజం ఇచ్చి యోహాన్ అరణ్యంలో శబ్దము చేయు కేక ప్రకటించాలి, యేసై వెళ్ళాలి, కాలము సంపూర్ణమైన ఆయన సిలువలో లోక పాపములు అన్ని కూడా, లోకంలో ఉన్న సర్వమానవుల పాపముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగం అవ్వాలి. ఆయన మనకు బదులుగా ఆయన సిలువలో మరణించాలి, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన తన రక్తాన్ని కార్చాలి. ఆయన చనిపోయి సమాధి చేయ 3వ దినాన లెగాలి. ఇది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎప్పుడు కూడా పెర్ఫెక్ట్ గా ఉంటుంది, పెర్ఫెక్ట్ టైమింగ్ లో దేవుడు అన్ని చేస్తాడు. ప్రైస్ లో ఆయన వర్క్స్ ఎప్పుడు కూడా, ఆయన సృష్టి కార్యాలు మనం ఒకసారి ఆలోచన చేస్తాం. మన ఆకాశం పైన సముద్రంలో ఎంత జలాలు ఉంటాయి, అంత జలాలు ఉన్నాయంటే ఎవరన్నా నమ్ముతారండి? ఎస్, ఉన్నాయి. మానవుని కలుగు చేసిన రీతి చూస్తే భయము వణుకు కలుగుతుంది అని 139 దావీదు కీర్తనలో మరి అంటూ ఉన్నారు. నిజమే కదా. ఒక మెడికల్ స్టూడెంట్ కనుక ఫస్ట్ ఇయర్ ఎనాటమీ అనే ఉంటది, బాడీ మొత్తం, బాడీలో ఉన్న ఎన్ని అవయవాలు ఉన్నాయి అన్ని కూడా ఓపెన్ చేసి చూస్తారు, నేకెడ్ ఐతో చూస్తారు. తర్వాత అదే బాడీలో ఉన్న పార్ట్స్ ని తీసుకెళ్లి మైక్రోస్కోప్ లో చూస్తారు. ఒక అవయవముకి ఆ నిర్మాణానికి, సెల్యులర్ నిర్మాణానికి, ఇంకొక అవయవంలో ఉన్న ఆ కణజాలాల నిర్మాణానికి కంపారిజన్ ఉండదు, అన్ని డిఫరెంట్. బ్రెయిన్ ఒకలాగా ఉంటది, హార్ట్ ఒకలాగా ఉంటది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారు, మన మోటార్ వేసామనుకోండి నీరు పైకెక్కడానికి, ఒకవేళ మర్చిపోయి బయటకు వెళ్ళిపోయామనుకోండి, వచ్చేటప్పటికి మోటార్ ఏమవుతుందండి, కాలిపోతుంది. మళ్ళీ పని చేస్తుందా చెప్పండి? మోటార్ కొంతసేపే పనిచేస్తుంది, అది కొంతసేపు పంపు చేస్తుంది నీటిని పైకి. మన గుండె అండి, ఎంత వయసు అండి మీది, ఎంత వయసు ఒకసారి చెప్పండి? ఒక 40 ఏళ్ళు అనుకున్నాం. 40 ఏళ్లలో గుండె ఎప్పుడైనా పంపింగ్ ఆగిందా? మోటార్ ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట
వరకు పనిచేస్తారు, తర్వాత కాలిపోతారు. దేవుని యొక్క సృష్టి కార్యాలు ఎంత గొప్పవి, వాటిని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ హార్ట్ పంపు చేయడం ఆగిపోతే ఏమవుతుంది? మనిషి ప్రాణం అంతే, చనిపోతాయి. 3 నిమిషాలు టైం ఉంటుంది. ఆ 3 నిమిషాల్లో ఒకవేళ హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, హార్ట్ ఆగిపోతే రీసస్టేషన్ చేస్తారు, కార్డియాక్ మసాజ్ చేస్తారు డాక్టర్లు, లేకపోతే నర్సెస్, మెడికల్ స్టాఫ్ ఎవరుంటే వాళ్ళు. ఆ 3 నిమిషాల్లో మళ్ళీ ఆ పంపింగ్ సిస్టమ్ మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ పంప్ చేయడం మొదలు పెడితే మనిషి జీవిస్తాడు. లేకపోతే దేవుని యొక్క కార్యాలు, ఆ క్రియేషన్ మ్యాక్రోస్కోపిక్ గా కళ్ళకి కనిపించేదిగా చూసినా అద్భుతాలే, ఆశ్చర్యాలు. ఆకాశంలోకి చూడండి, నక్షత్రాలు లెక్క పెట్టండి, ఎన్నుంటాయి. వాటికి అన్నింటికి దేవుడు పేర్లు పెట్టి. మానవ నిర్మాణం చూడండి, మైక్రోస్కోపిక్ గా చూడండి, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రీతిలో ఉంటాయి. ఈ పంపింగ్ సిస్టమ్ గురించి చెప్పాలి. అలాగే బ్రెయిన్, ఆ బ్రెయిన్ సిస్టమ్ పనిచేయడం ఆగకపోతే మనం బతకం. దేవుడు అన్ని కూడా ఆశ్చర్యం కలిగొచ్చేస్తుంది మనల్ని. అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప అనంత జ్ఞాని దేవుడు మన పట్ల కృప, కనికరము, ప్రేమ, దయ అన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనము జీవించడానికి ఏది అవసరం అదన్నీ కూడా మనకి దయచేస్తా ఉన్నాడు, మనం జీవిస్తా ఉన్నాం. ఓకే, హిజ్ వర్క్స్ ఆఫ్ ప్రొవిడెన్స్ మనకి అన్ని ఇచ్చుటలో. మనం అనుకోవచ్చు, ఏంటండి ఆ కోడి మొక్కలు దేవుడు మనకు ఆహారానికి ఇచ్చాడండి. ఆ కోడి మొక్కలు కాదండి, నేను అన్వి తింటానండి, దేవుడు ఇంకేంటి ఇచ్చేది. ఆ జంతువులు పెరగాలంటే ఈ మొక్కలే తినాలి. వర్షం లేదనుకోండి, మొక్కలు లేవనుకోండి, పంట లేదనుకోండి, పశువులు కూడా చనిపోతాయి, నీరుండదు, ఆహారం. కాబట్టి దేవుడు మనకి ప్రొవైడ్ చేస్తేనే మనకి ఆహారం ఏదైనా ఉంటుంది. ఆకాశ పక్షులు చూడండి, దేవుడు పోషిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడిచేటప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దేవుడు. అరే రోజు మన్నా ఏంటి, మాకు వెజ్ కాదు, ఎన్వి కావాలంటే పూరేడు రెక్కల గల పిట్టలు వచ్చి వాలాయి పాలెం చుట్టూ కూడా. వాళ్ళు తినలేకపోయారు, అవి తీసుకుని అంత సమృద్ధిగా ఇవ్వగలరు. వాటర్ లేదు, బండ నుండి నీళ్ళు ఎక్కడన్నా వస్తాయండి? చూడండి, ఒక రాయి తీసుకుని కొట్టండి, అందులో లోపల నీరు ఉంటుందా? ఏముంటది? ఆ బండ నుండి దేవుడు సముద్రమంతా విస్తారముగా నీళ్ళు ఇచ్చారు. హిజ్ వర్క్స్ ఆఫ్ ప్రొవిజన్, ఆయనకు మనకి కావలసినవి ఇచ్చే విషయంలో ఆయన కార్యాలు ఎంత గొప్పవి. ప్రైస్ లో హిజ్ వర్క్స్ ఆఫ్ రెస్క్యూ, మనల్ని కాపాడడంలో అనుదినం అనుక్షణం మనం కాపాడుతూనే ఉన్నాడండి దేవుడు. మనం బయటకు వెళ్తా ఉంటాం, రోడ్డు మీద వెళ్తా ఉంటాం, అరే మనం క్షేమంగా వెళ్ళాలి, మనం క్షేమంగా రావాలి అన్నట్టు దేవుని కృప ఉండాలండి. ఒకసారి నేను అలా వెళ్తా ఉంటే నా పక్క నుండి స్పీడ్ గా ఒక 2 వీలర్ వాడు వెళ్ళిపోయాడు. నేను అప్పుడు 2 వీలర్ డ్రైవ్ చేసేదాన్ని. ఆ 2 వీలర్ లో వెళ్తుంటే అంత స్పీడ్ గా వెళ్తే నేను వెంటనే బ్రేక్ వేసి ఆగిపోయాను. భయం వేసింది నాకు, అంత స్పీడ్ గా వెళ్ళే ఆ స్పీడ్ ని బట్టి నేను ఆగిపోయి, ఒకసారి ఇలాగ అనిపించి ఆగిపోయాను. ఆగిపోయి ఏంటి ప్రభా, నేను దేవుని స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాను, దేవుని ఆరాధించుకుంటూ వెళ్తున్నాను ప్రభా, నిన్నే స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాను కదా, ఏంటి ఇలా జరిగింది ప్రభా అని అంటే వెంటనే పెద్ద సౌండ్ వినిపించింది. నా ఎదురుగుండా ఇటు నుంచి వెళ్తూ ఉంటే అటు నుంచి అడ్డంగా వచ్చి సడన్ బ్రేక్ వేసి ఆగారు. పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది. దేవుడు ఒకటే అన్నారు, నువ్వు ఇలాగ ఆగి పక్కన ఉన్నావు, ఎందుకు నిన్ను ఆపి పక్కన ఉన్నావంటే ఉంచానంటే అదిగో అక్కడ నీ వెళ్తున్న స్పీడ్ లో నువ్వు అక్కడ ఉండేదాని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల ఎంతో గొప్పది. మనకి తెలియదు, మనకి తెలియకుండా దేవుడు మనకి కీడు రాకుండా కాపాడు. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పడవేసినప్పుడు కాలిపోయారండి. ఎవరు పడేసారు? వాళ్ళు కాలిపోయారు, వీళ్ళు కాలలేదు. అగ్ని వాసన కూడా రాలేదు. తెలుసా అండి, అగ్ని మంటే అక్కర్లేదండి. అగ్ని ఆ వేడికి చిగురు వెంట్రుకలు మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు దీపం దగ్గర చదువుకున్నప్పుడు ఈ వెంట్రుకలు
ఆ వేడి సెగకి కాలిపోయారు, స్మెల్ వచ్చేది. అగ్ని వాసన కూడా రాకుండా కాపాడగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. అగ్ని వాసన కూడా రాలేదు. అండ్ హిజ్ వర్క్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కార్యం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆయన క్రియలు గనక మనం ధ్యానం చేస్తే, ఆయన ప్రణాళికతో కూడిన పనులు గాని, సృష్టిలో ఆయన కార్యాలు గాని, ఆయన మనకి ఇచ్చుట్లో హిజ్ వర్క్స్ ఆఫ్ ప్రొవిడెన్స్, హిజ్ వర్క్స్ ఆఫ్ రెస్క్యూ, హిజ్ వర్క్స్ ఆఫ్ సాల్వేషన్, ఇవన్నిటిని బట్టి చూస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం భయపడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. అండ్ దేవుడు మహోన్నతుడైన దేవుడు కదండి. ఆయన గాడ్స్ గ్లోరియస్ స్ప్లెండర్, ఇది అసలు నాకు ఎలాగ తెలుగులో మాట్లాడాలో అర్థం కాదు. ప్రకాశమానమైన మహిమ ప్రభావము కలిగిన దేవుడు మన దేవుడు. ఆ దేవుని గురించి మనం వర్ణించగలమా? కొన్ని వర్ణనలు ఉన్నాయి. మనము చూసినట్లయితే హిజ్ మెజెస్టీ, మహిమత్వం, ప్రైస్తలో ఆయన హిజ్ విజ్డమ్, హిజ్ నాలెడ్జ్, అన్లిమిటెడ్ పవర్ అండ్ కాన్స్టెంట్ ప్రెజెన్స్ అండ్ హిజ్ లవింగ్ కైండ్నెస్. ఆయన యొక్క గుణగణాలు గనక మనం ఆలోచన చేస్తే మన ఊహకు, మనకి జ్ఞానానికి అంతు పట్టవండి. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అనుదినం మనతో మాట్లాడే దేవుడు, అంత గొప్ప దేవుడు. ఊహించగలుగుతున్నారా? అంత గొప్ప దేవుడు మనతో మాట్లాడడానికి, దీన దరిద్రులను ఉజ్జీవింప చేయడానికి, ఆయన మహోన్నతుడు, మహాగణుడు అయినప్పటికీ కూడా మన మధ్య నివాసం చేయడానికి వచ్చాడు. ప్రైస్ ది లార్డ్. దావీదు, he knows about God, he knows about his work. దావీదుకి దేవుని గురించి తెలుసు, దావీదుకి దేవుడు చేసిన కార్యాలు తెలుసు. అందుకే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. మనకి కలిగిన జ్ఞానమును బట్టి అది దేనికి వెళ్ళాలి అని అంటే ఆరాధనలోనికి నడిపి, మనం ఇంకనూ తగ్గించుకుని, మనం ఇంకనూ దేవునికి సరెండర్ అయిపోయి, ప్రభువా ఇదిగో నీవే నా దిక్కు, నువ్వు లేకపోతే నేను లేను ప్రభు, ఇదిగో ప్రభా, ఇదిగో నిన్ను ఆరాధిస్తాను, నిన్ను గణపరుస్తాను అనుకుంటూ మనము మనకున్న ఈ జ్ఞానము ఇదంతా కూడా దేవుణ్ణి స్తుతించడానికి నడిపించాలి. మన జ్ఞానాన్ని బట్టి మనం మరి ఇంకేదో వేరే రూట్ లోకి వెళ్ళిపోకూడదు. గర్వం, అహంకారం అవి వస్తే ఇంకా వేస్ట్. మనకున్న జ్ఞానము వేస్ట్. మనకున్న జ్ఞానము చెప్పున దేవుణ్ణి ఎరిగి, దేవుని కార్యాలు గుర్తెరిగి, దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుని, ఆయన కార్యాలు ధ్యానం చేసుకుంటూ ఉంటే, అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తే మన జ్ఞానానికి ఓకే, జ్ఞానము కలిగి దేవుణ్ణి తెలుసుకున్నందుకు, జ్ఞానము కలిగి ఆయన కార్యాలు ధ్యానించుకున్నందుకు మన జీవితం ధన్యమైపోతుంది. అదొక్కటే మార్గం మనకి. ప్రైస్తలో 7వ వచనం చూద్దాం. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసదు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. మనం ఇప్పుడు ఏంటి చూస్తున్నామండి? మనం డివిజన్స్ చేసుకున్నాం కదా. దేవుని యొక్క పర్సనాలిటీని చూస్తున్నాం. దేవుని యొక్క పర్సనాలిటీ ఏంటి? ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన మహాదయాలు. పత్రికల్లో ఉంటది, ఆయన మహాదయ చొప్పునగా మనకి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. ఆ నీతిని మనకు ఆపాదించుట చేతనే మనం నీతిమంతులం అయ్యాము, ఆయన బిడ్డలుగా అయ్యాము, పరలోక రాజ్య వారసులుగా అయ్యాము. లేకపోతే మన కేర్ ఆఫ్ అడ్రస్ నరకం. కానీ దేవుడు తన కృప చెప్పున, తన దయ చెప్పున ఆయన నీతిని మనకు ఆపాదించి ఆయన రాజ్యంలో మనము చేరడానికి, ఆయన ఉండే నిత్యము ఉండే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉండడానికి ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. నిజముగా ఆయన ఎంత దయ కలిగిన వాడు, ఎంత దీర్ఘశాంతము కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడంటే, మనము ఒక పక్క నుంచి ఆయన తెలుసుకుని
తప్పులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా యెహోవా దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ప్రైస్తలో నిజముగా దేవుడు దయ లేకపోతే, దేవుని కృప లేకపోతే, మనము రక్షణ పొందిన తర్వాత కూడా అనుదినము మన దైనందిన జీవితంలో ఎన్నోసార్లు మనం తప్పిపోతూ, ఎన్నోసార్లు మనం దేవునికి దూరం అయిపోతూ, దేవునికి విరోధంగా మనం ప్రవర్తించినప్పుడు ఆయన దయ లేకపోతే మనకి క్షమాపణ లేదు. ఆయన దయ, ఆయన కృప, ఆయన దీర్ఘశాంతము చొప్పున మనల్ని మరలా క్షమించి, మరలా ఆయన రక్తంతో కడిగి, మరలా ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుంటున్నారు. ప్రభువా నన్ను క్షమించు అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రైస్తలు యెహోవా అందరికీ ఉపకారం, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. నిజమే, దేవుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద దేవుడు వర్షాన్ని కురిపింపచేస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు, మరి కావలసినవన్నీ కూడా దయచేస్తా ఉన్నాడు. ప్రైస్తలు ఎంత దేవుడు గొప్ప దేవుడండి, ప్రేమ కలిగిన దేవుడండి, కనికరము కలిగిన దేవుడండి, అందరికీ ఉపకారం చేసే దేవుడు. ఇస్కరియోతు యూదా తనని అప్పగిస్తాడని ముందు నుంచి దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు అతని మీద ప్రేమ చూపిస్తానే ఉన్నాడు. నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేను కోల్పోకూడదు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ఇస్కరియోతు యూదా గురించి కూడా ప్రార్థన చేశారు దేవుడు. తనను అప్పగించేవి దేవుని బిడ్డలకే కాదు, అన్యులకి, అందరికి దేవుడు ఎవడు నశించుకోకూడదు, ఎవడు నరకానికి వెళ్ళకూడదు, అందరూ పరలోక రాజ్యానికి రా, అందరూ నా యొక్క మరి దయను పొందుకోవాలి, అందరూ నా దగ్గర నేను ఇచ్చే ఆహారం తినాలి, ఆ సూర్యుని మరి ఎండ వేడి వలన కలిగే లాభాలు, వర్షాలు కలిగే లాభాలు అందరికీ కూడా దేవుడు ఉపకారి. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నారు, కృపను చూపిస్తున్నారు. చివరి వరకు కూడా వారు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు దేవుడు. ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యముల మీద ఉంది. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసారండి, ఎంత ప్రేమ కలిగిన, ఎంత దయ, మహాదయ, ఎంత దీర్ఘశాంతం, గొప్ప కనికరము కలిగిన దేవుడు మన దేవుడు. మనము చూసినట్లయితే 10వ వచనం నుండి మనం చూద్దాం. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాయి, నీ భక్తులు నిన్ను సన్నుతించదు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచు. నేను కన్క్లూజన్ లోకి వస్తున్నానండి. ఇంతవరకు మనం ధ్యానించుకున్నవన్నీ కూడా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన రాజ్యమును గురించి వ్రాయబడి ఉన్నది. నెక్స్ట్ మరి వచనాలలో 10 నుండి 13 వరకు కూడా ఇంకా మనము చూసినట్లయితే ఆయన ప్రొవిజన్, ఎలాగా ఆయన మనకి సమస్తాన్ని దయచేయగలిగిన దేవుడు. చూడండి, యెహోవా పడిపోవు వారికి అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు, నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నిజంగా హి ఇస్ గాడ్ ప్రొవిజన్. దేవుడు మనకి అన్ని సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఇందాక మనం చూసాం కదండి, మనకి ఆయన కనికరము చొప్పున ఆయన మనకి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. చూద్దామా ఇంకాను, మరి మనము కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మొదట్లోనే మనం ఇంట్రడక్షన్ లోనే మనం చూసాం, మనం కృంగిపోయినప్పుడు, మన కాలు జారుటకు సిద్ధముగా ఉన్నాం, మనం గోతులోనికి పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారండి, మన కాలు జారుటకు కొంచెమే తప్పైనా ఆయన పడిపోనివ్వలేదు. మనము మరణానికి దగ్గరగా ఉన్న, మరణ పంచుల వరకు ఉన్న దేవుడు మనల్ని వదిలేస్తాడా అండి? ఆ మరణము నుండి కాపాడిన దేవుడు మన దేవుడు. చూడండి 116 కీర్తనలు
సంకీర్తనలో మనము చూస్తే మరణము నుండి నా ప్రాణము కన్నీళ్లు విడకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుడు నిజముగా మన మన మనం పడిపోతూ ఉన్నప్పుడు, మనం కృంగిపోతూ ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. ఇంకా మనము చూసినట్లయితే మనకి ఎల్ల వేళలా పోషించే దేవుడు. పరలోక ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తాం, అనుదినం నీ యొక్క అనుదినం ఆహారము మాకు దయచేయమని. ఎందుకు అంటే ఆయన ప్రొవైడ్ చేస్తేనే మనం తినగలం, ఆయన ప్రొవైడ్ చేస్తేనే మనం ఊపిరి తీసుకోగలం. చూడండి, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి, అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ ఉంది, కానీ వారి ఊపిరితిత్తులు ఆక్సిజన్ ని తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారు. ఆక్సిజన్ పెట్టుకుంటే కొంతకాలం బ్రతికారే గాని పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళు కాపాడబడలేకపోయారు. ఎంత డాక్టర్ మధ్యలో ఉన్నప్పటికీ కూడా, డాక్టర్స్ అయిన వాడు కూడా బ్రతకలేకపోయారు. దేవుని యొక్క కృప ఉంటేనే మనకి ఏదైనా కూడా, మనకి జీవించడమైన, మనం ఒక ఆహారం తీసుకోవడమైన, మనం ఆరోగ్యకరంగా ఉండడమైన, ఏదైనా కూడా దేవుని కృప. అందుకే సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. అంతేకాదండి, చివరిగా మనం చూస్తున్నాం 17 నుండి 21 వరకు. అక్కడున్న మాటలు ఏంటంటే, దేవుడు కాపాడే దేవుడు. ఎలాగా దేవుడు కాపాడుతాడు? తన మార్గములన్నిట్లో, మనం ఏ మార్గంలో వెళ్తున్నాం, మనం ట్రైన్ లో, రోడ్ మీద, ఎయిర్ లో, వాటర్ లో, ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ దేవుని ప్రెజెన్స్ మనల్ని కాపాడుతూ ఉంటది. కాబట్టి దేవుడు తన మార్గములన్నిటిలో కూడా కాపాడే దేవుడు. తన మార్గములన్నిటిలో దేవుడు నీతిమంతుడు. ఆయన క్రియలన్నిటిలో కృప చూపించేవాడు. మన రాకపోకల్లో కాపాడే దేవుడు. తనకు మొరపెట్టు వారికి, అంటే ఎలాగా మామూలుగా ప్రార్థన కాదండి, నిజముగా మొరపెట్టువాడు, హృదయం కుమ్మరించు, వినయము, విధేయత, హృదయములో పాపంలో ఏమన్నా ఉంటే చెక్ చేసుకుని, క్లీన్ చేసుకుని, దేవా అని ప్రార్థన చేస్తే, నిజముగా మొర్ర పెడితే దేవుడు సమీపంగా ఉంటాడు, వెంటనే జవాబిస్తాడు. మనకి ఏదైనా ఆశ కలిగి ఉన్నామనుకోండి, మన కోరిక ఏదైనా ఉందనుకోండి, ఆయన తీర్చడానికి సంసిద్ధుడుగా ఉంటాడు ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం ఆయన యందు భయభక్తులు చూపిస్తున్నాం కాబట్టి. ఆయన యందు భయభక్తులు చూపించేవాడు ఏం చేస్తారండి? దేవుని బట్టి సంతోషిస్తాడు. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన నీ కోరికను తీరుస్తాడు. క్రైస్తల వారి మొర విని వారిని రక్షించే దేవుడు. దేవుణ్ణి ప్రేమించేవాడికి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకునేవాడికి ఎప్పుడు కూడా రక్షిస్తానే ఉంటాడు, కాపాడుతానే ఉంటాడు. ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన నిత్యము మనకి తోడుగా ఉండే దేవుడు. అయితే భక్తిహీనులందరినీ ఒకవేళ మన మీదకి వస్తూ ఉంటే వాడందరినీ నాశనం చేసే దేవుడు. నా నోరు యెహోవాను స్తోత్రము చేయ, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురు. దావీదు ఇట్టి రీతిగా దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆయన కాపాడే తనమును బట్టి, ఆయన మరి పోషించే దానిని బట్టి, ఆయన మహోన్నతమైన స్థితిని బట్టి దావీదు స్తుతిస్తూ ఉంటే మనం ఇంకెంతలా స్తుతించి. ఇప్పుడు మన జీవితాల గురించి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడు కదా. దేవుడు ఎంతో మంది కరోనా టైంలో చనిపోయి, మన ఇంటి పక్కోళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఊరు వాళ్ళు, మన కొలీగ్స్ చనిపోలేదండి, మనం సజీవులలో ఉంచాడు దేవుడు. ఎందుకు? ఆయన ఇంకా స్తుతించాలి, ఆయన ఇంకా గణపరచాలి, ఆయన చిత్తమెడిగా ఆయన చిత్తంలో నడవాలి. అందుకే మనం ఇంకా సజీవులలో ఉంచాలి. మనం ఆరోగ్యంతో ఉన్నాం. ఎంత అపాయకరమైన పరిస్థితులు, దేవుడు యాక్సిడెంట్ నుండి తప్పించాడు, లేకపోతే క్యాన్సర్ వ్యాధి నుండి తప్పించాడు, లేకపోతే ఒక భయంకరమైన మరణ పక్క నుండి దేవుడు కాపాడాడు. ఎందుకు? దావీదు అంటున్నాడు, అనుదినము స్తుతిస్తాను,
నిత్యము స్తుతిస్తా. బ్రేక్ లేదు. నువ్వు బ్రేక్ ఇచ్చి అప్పుడప్పుడు స్తుతిస్తున్నావేమో, అంతే కదండి. వెంటనే ఒక స్తుతి కుటుంబం పెట్టేసుకుంటామండి. అమ్మయ్య, దేవునికి సాక్ష్యం చెప్పాను, దేవుని స్తుతించాను, స్తుతి కూడికి పెట్టాను. అది కాదు. అనుదినము దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాల ఈ ఈ కీర్తన గురించి నేను చదువుతున్నప్పుడు ఇంట్రడక్షన్ లో ఒక మాట, ఎవరికి ఎక్కువ శ్రమలు వస్తాయో, ఎవరికి ఎక్కువ వేదనలు, ఇక్కట్లు, సమస్యలు వస్తాయో వారు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారికి దేవుని గూర్చిన అవగాహన ఇంకా ఎక్కువ ఉంటుందట. ఎవరికి ఎవరికి ఎక్కువ దేవుని గురించిన అవగాహన ఉండి ప్రార్థన చేసి జవాబులు పొందుకుంటారో వారు ఎక్కువగా స్తుతించగలరట. దావీదు ఎన్నో అపాయాల గుండా, ఇక్కట్ల గుండా, యుద్ధాల గుండా నడిచాడు కాబట్టి దావీదు ఎక్కువగా ప్రార్థన చేస్తాడు. 86వ కీర్తన దావీదు ప్రార్థన కీర్తన అంటాడు. నేను దీన దరిద్రున్న, నీవే నా దిక్కు అంటాడు. రాజుగారు అలా ప్రార్థన చేస్తే ఇంకా మనం ఏంటంటే, మనం కూడా అలాగే ప్రవ్వా అని చెప్పి మనం ప్రార్థన చేసాం, ఆల్రెడీ జవాబులు పొందుకున్నాం, దేవుని ఎంత శక్తిమంతుడో ఎరిగాము. అయితే దావీదు వలె మనము కూడా ఇది నన్ను ఒక డెసిషన్ తీసుకుంది. ప్రవ్వా అనునిత్యము, అనుదినము, నిత్యము గ్యాప్ లేకుండా నేను ఊపిరి ఎలా తీసి ఎలా వదులుతాను అలాగే నేను నిన్ను స్తుతిస్తాను. ఒక డెసిషన్ తీసుకుందాం. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకున్నాం. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మహిమా స్వరూపుడు, భయంకరుడు, భీకరుడు, పరిశుద్ధుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎంత భయంతో వణుకుతో ఆరాధించాం. ఆయన కార్యాలు ఎన్ని చూసాం మన జీవితాల్లో. ఇప్పటి వరకు దావీదు చేసిన కార్యాలు చూసాం, ఇశ్రాయేల్ ప్రజలకు చేసిన కార్యాలు చూసాం. మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేసావు నీకే తెలుసు. జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆలోచించాలి, ధ్యానం చేయాలి. వాటిని బట్టి దేవుని స్తుతించాలి. మన హృదయం అంతా కుమ్మరించి దేవుని స్తుతించాలి. మనం స్తుతించేటప్పుడు మన మన నోరు కాదండి, మన పెదవులు కాదండి, మన నాలుక కాదండి, మన గొంతుకు కాదు, మన శరీరంలో ఉన్న అవయవాలు అణువు దేవుణ్ణి స్తుతించాలి. అది దేవుడు కోరుకుంటా. అటువంటి స్తుతి చేయగలవా? దేవుడు నీకు చేసిన కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ధ్యానం చేసుకుంటున్నావా? గుర్తొస్తున్నాయా ఆయన ఎంత గొప్పవాడో నీ జీవితంలో కూడా? కాబట్టి మనం ఇప్పుడు దేవుని స్తుతిద్దాం. హృదయం అంతటితో, మన ప్రాణమంతటితో, అణువుతో, మన పెదాలతో, నోరుతో, గొంతెత్తి, చేతులెత్తి దేవుని స్తుతించేవా వారంగా మనం ఉంటే ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఇంకా మనకి దేవుడు ఆశీర్వాదాలు, మేలు, మరి ఆయన ఆత్మ, లేకపోతే ఆయన గైడెన్స్, ఆయన నడిపింపు, ఆయన చిత్తం తెలియజేసి ఇంకా మనల్ని ఆత్మీయ స్థితిలో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాము. కాబట్టి మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. అలాగూ చేయలాగా దేవుడు తన కృపను మనకి అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇంతవరకు కూడా ప్రభా దావీదు ఏ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించాడు 145 సంకీర్తన ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి, ధ్యానించాం తండ్రి. అబ్బో దేవా, నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. నువ్వు రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, మహోన్నతుడు, మహాగణుడవు, ప్రభావ మహిమలు కలిగిన దేవుడు ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మహాగణుడమైన దేవుడవు తండ్రి. ప్రభా, నీ కార్యాలు గొప్పవి తండ్రి. ప్రభా, మా ఊహకు అందవు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం. అనుదినము ఇక నుండి అనుదినము అనునిత్యము నిన్ను స్తుతించి ఆరాధించేవాడుగా మమ్మల్ని ఇచ్చే. మా జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చేస్తావు. మేము సజీవులకు ఉన్నామంటే అది నీ కృపతను. మేము ఆరోగ్యంగా ఉన్నామంటే మీ నీ కృపతను. మేము సంతోషంగా ఉన్నామంటే అది నీ కృపతను. ఇదిగో మా హృదయం అంతా కుమ్మడించుకుని మా నోటితో, మా పెదవులతో, మా గొంతుకు ప్రభా, మా ప్రాణముతో, మా అణువులతో
నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను గనపరుస్తున్నాం. ఇదిగో ఈ ప్రార్థనలో ఎక్కువిస్తున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి తన జీవితంలో నువ్వు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని త్యాలించుకుని ధ్యానించి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేవాడిగా చేయమని నజరే నీకే మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు నీకు కలుగునుగా కానీ ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆ- ఆమేన్. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.